వెల్కమ్ టు అగ్మాక్స్. ఇవాల్టి వీడియోలో మనం పత్తి పంట సాగు విధానం గురించి తెలుసుకుందాం. తెల్ల బంగారంగా పిలువబడే పత్తి పంట తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ, ఆదిలాబాద్, నాగర్-కర్నూల్, ఆసిఫాబాద్, వికారాబాద్, ఖమ్మం జిల్లాల్లో దాదాపు 50 లక్షల ఎకరాల్లో సాగు చేయబడుతుంది. ఈ పంటను అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. అయితే నేల యొక్క pH స్థాయి 6 నుండి 8 మధ్యలో ఉండాలి. వర్షాధారంగా పండించే పత్తికి నల్లరేగడి నేలలు అనుకూలంగా ఉండటంతో పాటు పంట దిగుబడి అధికంగా వస్తుంది. ఖరీఫ్ సీజన్లో సాగు చేయటానికి ఈ పంట అనువుగా ఉంటుంది కనుక దీన్ని జూన్ మొదటి పక్షంలో విత్తుకోవాలి. నీటి వసతి ఉన్న చోట పత్తిని మే చివరిలో లేదా జూన్లో విత్తుకోవచ్చు. కనీసం 60 మిల్లీలీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత విత్తనాలు విత్తితే మంచి మొలకల శాతం ఉంటుంది. అయితే జూలై మొదటి పక్షం తర్వాత పత్తిని విత్తుకుంటే గులాబీ రంగు పురుగు సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉంటుంది మరియు పంట దిగుబడి తగ్గిపోతుంది. ప్రాంతం యొక్క వాతావరణం పరిస్థితులను బట్టి, నేల రకం మరియు నీటి లభ్యతను బట్టి పత్తి వంగడాలను ఎంచుకోవాలి. వర్షాధారంగా తక్కువ పెట్టుబడితో సాగు చేయాలనుకుంటే మంచి సూటి రకాలను ఎంచుకోవాలి. WGCV 48, WGCV 79, ADB 39, నరసింహ, శ్రీరామ, శివనంది మొదలైనవి అనుకూలమైన వంగడాలు. 1 ఎకరాకు హైబ్రిడ్ పత్తి వంగడాలైతే 1 కిలో విత్తనం, సూటి రకాలైతే 2 కిలోలు మరియు అధిక సాంద్రత సాగుకు 3 నుంచి 5 కిలోల విత్తనం అవసరమవుతుంది. విత్తనాలను విత్తే ముందు వాటిని శుద్ధి చేయటం చాలా ముఖ్యమైనది. ఇందుకు ఇమిడాక్లోప్రిడ్ 70 WS 5 గ్రాములు లేదా 600 FS 5 మిల్లీలీటర్లు లేదా థయోమిథాక్సిమ్ 70 WS 4 గ్రాములు కిలో విత్తనానికి కలిపి తర్వాత బయోఫంగిసైడ్ సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ లేదా ట్రైకోడెర్మా విరిడి 10 గ్రాములు కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. పత్తిలో విత్తుకునే దూరం, వేసే రకాలు మరియు యాజమాన్య పద్ధతులను బట్టి మారుతూ ఉంటుంది. సాధారణంగా వంగడాలకైతే సాలుకి మధ్య 90 సెంటీమీటర్లు, మొక్కలకి మధ్య 45 సెంటీమీటర్ల దూరం పాటించాలి లేదా సాలుకి మరియు మొక్కకి మధ్య 60 సెంటీమీటర్ల దూరం పాటించవచ్చు. హైబ్రిడ్ రకాలకు సాలుకి మధ్య 120 సెంటీమీటర్లు మరియు మొక్కలకు మధ్య 60 సెంటీమీటర్ల దూరం పాటించాలి. ముందుగా పత్తిని సాగు చేసే భూమిని వేసవిలో లేదా తొలకరి వర్షాలు ఉన్నప్పుడు 2 నుంచి 3 సార్లు దున్ని చదును చేసుకోవాలి. ప్రతి సంవత్సరం 1 ఎకరాకు 4 టన్నులు బాగా మాగిన పశువుల ఎరువుని దుక్కిలో చల్లి కలియ దున్నుకోవాలి. వీలైతే బోదెసాళ్లు వేసుకోవాలి. విత్తనాన్ని బోదెపై నుంచి 1/3 వంతులో విత్తుకోవాలి. విత్తిన 5-6 రోజుల్లో మొలకలు బయటకు వస్తాయి మరియు 10 నుంచి 15 రోజుల్లోపు విత్తనాలు మొలవని చోట కొత్త విత్తనాలు వేసుకొని మొలకలు ఎక్కువగా మొలిచిన చోట ఒక మొక్క ఉంచి మిగతావి తీసివేయాలి. సాధారణ రకాలకు ఎకరాకు 36 కిలోల నత్రజని, 18 కిలోల ఫాస్ఫరస్ మరియు 18 కిలోల పొటాషియంను 3 భాగాలుగా చేసి 30, 60, 90 రోజుల్లో ఇవ్వాలి. హైబ్రిడ్ రకాలైతే ఎకరాకు 48 కిలోలు నత్రజని, 24 కిలోల ఫాస్ఫరస్ మరియు 24 కిలోల పొటాషియంను 4 భాగాలుగా చేసి 20, 40, 60, 80 రోజుల్లో ఇవ్వాలి. కానీ ఫాస్ఫరస్ మొత్తాన్ని విత్తే ముందు ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి. ఇక నీటి యాజమాన్యం గురించి చూస్తే పత్తిలో పూత, పిందె, కాయ తయారయ్యే దశలో నీరు అత్యంత కీలక పాత్ర వహిస్తుంది. దీని సాగుకు 600 నుండి 800 మిల్లీమీటర్ల వర్షపాతం అవసరం ఉంటుంది మరియు అధిక తేమని తట్టుకోలేదు కనుక పత్తిలో డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి ఉపయోగించడం ద్వారా సరైన మోతాదులో మరియు సరైన సమయంలో పంటకు నీరు ఇవ్వవచ్చు. దీనివల్ల 25 నుండి 30% నీటిని ఆదా చేయవచ్చు మరియు రసాయన ఎరువుల్ని నీటి ద్వారా నేరుగా మొక్క వేళ్లకు అందించడం వల్ల 20 నుండి 25% అధిక దిగుబడిని పొందవచ్చు. పత్తిలో కలుపు నివారణకు విత్తనాలను విత్తిన 48 గంటల లోపల పెండిమిథాలిన్ 30%, ఈసీ ఎకరాకు 1.2 లీటర్లు చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి పొలమంతా పిచికారీ చేయాలి. దీనిని సరైన తేమ శాతం వద్ద చేస్తే కలుపును సమర్థవంతంగా నివారించవచ్చు. అలాగే 25 నుండి 30 రోజుల పంట వయస్సులో 1 ఎకరాకి క్విజలోఫాప్ ఇథైల్ 400 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయటం వల్ల గడ్డి పొదలు మరియు వెడల్చుకు కలుపును నియంత్రించవచ్చు.
ప్రతి వారం 10 రోజులకొకసారి గొర్రు, గుంటకాలతో 60 నుంచి 70 రోజుల పంటకాలం వరకు అంతర కృషి చేసినట్లయితే కలుపును సమర్థవంతంగా నివారించవచ్చు మరియు మొక్కల పెరుగుదల మంచిగా ఉంటుంది. పత్తిలో పూత వేరువేరు సమయాల్లో రావటం వల్ల పత్తిని 4 సార్లు తీయవలసి వస్తుంది. బాగా ఎండిన పత్తిని మాత్రమే మొక్కల నుంచి తీయాలి, లేదంటే తొడిమలు, కాడలు మరియు ఆకులు పత్తితో పాటు వస్తాయి. ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే పత్తి పంటను తెలంగాణలోని నల్గొండ, ఆదిలాబాద్, నాగర్ కర్నూల్, ఆసిఫాబాద్, వికారాబాద్, ఖమ్మం జిల్లాల్లో దాదాపు 50 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. పత్తిని అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు, కానీ pH స్థాయి 6 నుండి 8 మధ్యలో ఉండాలి. పత్తి సాగుకు నల్లరేగడి నేలలు అనుకూలంగా ఉంటాయి. ఖరీఫ్ సీజన్లో జూన్ మొదటి పక్షంలో విత్తనాలు విత్తుకోవాలి. జూలై మొదటి పక్షం తర్వాత విత్తితే గులాబీ రంగు పురుగు ప్రభావం ఎక్కువగా ఉంటుంది మరియు దిగుబడి తగ్గిపోతుంది. WGCV 48, WGCV 79, ADB 39, నరసింహ, శ్రీరామ, శివనంది మొదలైనవి అనుకూలమైన పత్తి వంగడాలు. హైబ్రిడ్ రకాలకు 1 కిలో విత్తనం, సూటి రకాలకు 2 కిలోలు మరియు అధిక సాంద్రత సాగుకు 3 నుంచి 5 కిలోల విత్తనం అవసరం ఉంటుంది. ఇమిడాక్లోప్రిడ్, థయామిథాక్సిమ్ మరియు సూడోమోనాస్ ఫ్లోరాసెన్స్ లేదా ట్రైకోడెర్మా విరిడి ఉపయోగించి విత్తన శుద్ధి చేసుకోవాలి. సాధారణంగా వంగడాలకు సాలుకి మధ్య 90 సెంటీమీటర్లు, మొక్కలకి మధ్య 45 సెంటీమీటర్ల దూరం పాటించాలి, లేదా సాలుకి మరియు మొక్కకి మధ్య 60 సెంటీమీటర్ల దూరం పాటించవచ్చు. హైబ్రిడ్ రకాలకు సాలుకి మధ్య 120 సెంటీమీటర్లు మరియు మొక్కలకు మధ్య 60 సెంటీమీటర్ల దూరం పాటించాలి. సాధారణ రకాలకు ఎకరాకు 36 కిలోల నత్రజని, 18 కిలోల ఫాస్ఫరస్, 18 కిలోల పొటాషియంనిచ్చే ఎరువులను 3 భాగాలుగా చేసి 30, 60, 90 రోజుల్లో ఇవ్వాలి. హైబ్రిడ్ రకాలకు 48 కిలోల నత్రజని, 24 కిలోల ఫాస్ఫరస్, 24 కిలోల పొటాషియంను 4 భాగాలుగా చేసి 20, 40, 60, 80 రోజుల్లో ఇవ్వాలి. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటిని ఆదా చేయవచ్చు మరియు పంట దిగుబడిని 25 నుండి 30% పెంచవచ్చు. కలుపు నివారణ విత్తిన 48 గంటల్లో పెండిమిథాలిన్ పిచికారీ చేసి నివారించుకోవచ్చు.